కారు పైన కూర్చోవడం, వేసుకున్న బట్టలు, పెట్టుకున్న వాచ్, స్పీచ్లతో సహా ప్రతి ఒక్కటి అలాగే ఉన్నాయి. తమిళనాడు చాలా మిస్టరీ అండి. ఎన్డీఏకి ఏవైతే బలాలు ఉన్నాయో వాటిని ఆయన ఆకర్షించే ప్రయత్నం చేశారు. డిఎంకేకి ఏవైతే బలాలు ఉన్నాయో వాటిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అంటే ఆయన ఇద్దరికీ గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను అదే అన్నాను, షాడో పాలిటిక్స్ అవుతున్నాయి ఏపీ లాగానే అని చెప్పి. అలా తెలివిగా ప్రవర్తించి అందరికీ ఒక 30-40 రోజుల ముందు వస్తాయి, తనకి 90 రోజులు ముందు వచ్చేలా చేసుకుంటారు. మెట్ గురూజీ మోదీజీ అని అన్నారు. ఆ నేత ఎవరు, ఆ నటుడు ఎవరు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విజయ్. స్టాలిన్ కి ఇంకా మోస్ట్లీ ఇదే చివరి ఎన్నికలు అవ్వచ్చు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. తమిళనాడు అయితే ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. తమిళనాడు పరిస్థితి ఏంటండి? అందరూ అంటే నాకు అవి షాడో పాలిటిక్స్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్ ఏమో అనిపిస్తుంటాయి. అంటే ముఖ్యంగా నాట్ ద ఎంటైర్ పాలిటిక్స్. ఫర్ సమ్ రీజన్ ఆన్ అదర్ సైడ్ నేను ఎంజీఆర్ గారి పాడ్కాస్ట్ వింటున్నాను నేను యాక్చువల్లీ. సో ఆయన ఎంటైర్ లైఫ్ హిస్టరీ వింటున్నాను. సో మక్కల్ తిలగం పురచ్చి తలెవరు చెప్పేసి అవే నాకు ఎక్కువ అవుతున్నాయి. సో తమిళనాడు పాలిటిక్స్ అనేవి కూడా అసలు నో లెసర్ టు డ్రామా. అసలు ఎంత ఉంటుందంటే అంత ఉంటుంది అసలు. డిఎంకే కానీ, ఏఐఏడిఎంకే కానీ, ఇంకా మిగతా పార్టీలు కానీ వాళ్ళు రావడం అసలు. అండ్ ఎప్పుడు వాళ్ళు కాంగ్రెస్తో పోటీ పడడం. అండ్ ఇప్పుడు నుంచి కాదు, మళ్ళీ స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి, అంతకు ముందు నుంచి కూడా, ఇందిరాగాంధీ టైం నుంచి కూడా. బట్ ఇప్పుడు వరకు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే నాకైతే షాడో పాలిటిక్స్ ఆఫ్ ఏపీ అని అనిపిస్తే, జస్ట్ బికాస్ ఆఫ్ విజయ్ దళపతి. మీ అనాలిసిస్ ఏంటి, మీ ప్రెడిక్షన్ ఏంటి? అక్కడ మ్యాజిక్ నెంబర్స్ ఏమనుకుంటున్నారు? నేను తెలుగు రాజకీయాలు అంతగా ఫాలో అవ్వనండి, ఇది నిజం. దీంట్లో నేను ఏదో కొంచెం డిప్లొమసీ మెయింటైన్, నాకు బేసిక్ తెలుగు రాజకీయాలు నేను అంతగా నేను కొంచెం వాటిని విడమరుస్తాను. షాడో పాలిటిక్స్ ఎందుకంటానంటే, ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు విజయ్ దళపతి, ఆయన ఇన్ రియల్ లైఫ్ తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు రీమేక్ చేసినట్టు ఆయన సినిమాలు రీమేక్ ఉంటాయి. ఆయన ప్రచార శైలి కూడా రీమేక్ పద్ధతిలోనే జరిగింది. కారు పైన కూర్చోవడం, వేసుకున్న బట్టలు, పెట్టుకున్న వాచ్, స్పీచ్లతో సహా ప్రతి ఒక్కటి అలాగే ఉన్నాయి. అదర్ కాంట్రవర్సీస్ గురించి మాట్లాడను, దాంతో మనకు అనవసరం. పాలిటిక్స్తో లైక్ ఆయన పర్సనల్ విషయం ఏదైతే జరిగిందో త్రిష, అది మనకు అనవసరం. విల్ ఓన్లీ టాక్ అబౌట్ పాలిటిక్స్. సో ఇక్కడ ఆయన లైక్ నేను ఇదే చేస్తాను, ఈ అలయన్స్ పెట్టుకుంటాను, ముందుగానే అయితే నేను ఎవరిది పార్టీ జెండా మోయించను అని చెప్తాను, తర్వాత మళ్ళీ నేను పొత్తు పెట్టుకుంటాను, నాకు ఏదో డెప్యూటీస్ ఏమి ఇస్తారు, అలాగైనా సరే పార్టీని కొన్ని రోజులు బలోపేతం చేస్తాను అన్నట్టుగా సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ రిపీట్ అవుతుందని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడితే బెట్ కూడా కడతాను ఎవరితోనే సరే. సో నాకు అలా అందుకని అనిపిస్తుంది, కానీ నాట్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్. సో మీరు చెప్పండి ఇప్పుడు. సో తమిళనాడు చాలా మిస్టరీ అండి. ఎందుకంటే ఎవరు అధికారం ఇప్పుడు ఫామ్ చేస్తారు అనేది రకరకాల విశ్లేషణలు అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా నేను ఏమంటానంటే, ఒకవేళ గనక ఎన్డీఏ కూటమికి గనక 90కి పైగా సీట్లు వచ్చినట్టయితే వేచి చూద్దామంట. ఎందుకంటే ఎన్డీఏకి 90 సీట్లు కనుక వచ్చినట్టయితే ఏఐడిఎంకే డిఎంకే కూటమికి ఆధిక్యత వచ్చినా ఒక 2 ఏళ్ళు వేచి చూడాలని అంటాను. ఇంత తొందరగా బీజేపీని సమర్థించాలని నిరాశపడక్కర్లేదు, బీజేపీని వ్యతిరేకించాలని సంబరపడక్కర్లేదు అని అంట. ఎందుకంటే కేవలం 27 సీట్లు 28 సీట్లే తగ్గుతాయి. ఏమన్నా జరగచ్చు ఒకవేళ అదే గనక జరిగినట్టయితే. బట్ అది హైపోథెటికల్, ఇంకా భవిష్యత్తు కాబట్టి మనం ప్రస్తుతం మాట్లాడుకున్నట్టయితే 75% ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంది. నేను వెస్ట్ బెంగాల్ చెప్పినంత కాన్ఫిడెంట్గా నేను తమిళనాడు చెప్పలేను, కానీ కొట్టి పారేయలేం కూడా. ఎందుకంటే ఈసారి స్టాలిన్ మీద వ్యతిరేకత ఉందండి, కొంచెం తమిళనాడులో స్టాలిన్ మీద వ్యతిరేకత ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్టాలిన్కి ఇంకా మోస్ట్లీ ఇదే చివరి ఎన్నికలు అవ్వచ్చు. ఎందుకంటే వయోభారం, ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కొన్ని. సో హైలీ ఇంపాసిబుల్ ఆయన 31కి కూడా ఆయనే ఫేస్ ఉంటారు అని మనం అనుకోకలేదు. ఒకవేళ కరుణానిధి కింద వీల్ చైర్లో చేస్తే ఇంకా మనం తెలియదు. కానీ ఇప్పటి ప్రజలు దాన్ని స్వీకరిస్తారా లేదా, తరం మారింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాన్ని కోరుకుంటున్నారా, లేకపోతే వేరే వాళ్ళు మనం చూడాలి ఇంకా. బట్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక హెల్దీ స్టాలిన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారో ఆయన అది 31కి చూపించగలరని నేను అనుకోవట్లేదు. వాళ్ళ అబ్బాయి మీద మీ ఒపీనియన్ ఏంటి?
ఆ ఆరా ఉందా? లేదు. ఓకే. అదే సమస్య ఇప్పుడు నేను చెప్పబోతుంది అదే. సో ఆబ్వియస్గా ఆయన కొడుకుని ముందర పెట్టారు, ఆయన వారసుడి కింద. ఉదయనిధి స్టాలిన్ ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ కొన్ని మినిస్ట్రీస్ కూడా ఉన్నాయేమో తెలియదు. కానీ డిఎంకేలో ఉన్న సీనియర్స్ స్టాలిన్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నేను ఉన్నాను కదా, నీ కొడుకుని వారసుడు అవ్వచ్చు, కానీ తెర వెనుక నేను కష్టపడ్డా, తెర ముందు నేను కష్టపడ్డా. మరి నా సంగతి ఇదే ప్రాబ్లం అవుతుంది అసలు పార్టీ పరంగా. ఇదే ప్రాబ్లం అవుతుంది. సీనియర్స్ ఉంటారు, లైక్ ఆ స్టెబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, పొటెన్షియల్ ఉన్న వాళ్ళు ఉంటారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు నెపోటిజం ఇదే జరుగుతుంది. కరెక్ట్. అండ్ నేను మీకు చెప్పేది, ఒకవేళ మీరు మహారాష్ట్ర పాలిటిక్స్ ఫాలో అయినట్టయితే మీకు కొన్ని ఏమంటారు సిమిలారిటీస్ కనిపిస్తాయి. ఇంకా మన స్టేట్ లో కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఆ ప్యాటర్న్ అది రిపీట్ అవుతుంది. ఓకే, విల్ మ్యాచ్ విత్ మహారాష్ట్ర. సో అక్కడ ఉన్న డిఎంకేలో చాలా సీనియర్స్ కి ఉదయనిధి స్టాలిన్ ని వారసుడిగా ప్రకటించడం ఇష్టం లేదు. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే కనిమొళి ఆయన సోదరి, ఆవిడకు కూడా స్టాలిన్ ని పెట్టడం ఇష్టం లేదు. ఐ మీన్ ఉదయనిధి స్టాలిన్, ఎందుకంటే నేను కూడా ఉన్నాను కదా. సో ఒకవేళ గనక డిఎంకే పూర్తి ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఎన్డీఏ కూటమికి 90కి పైగా సీట్లు వచ్చినా చీలిక జరిగే అవకాశం ఉంది. షిండే రావచ్చు, అజిత్ పవార్ లాంటి వాళ్ళు ఎవరన్నా రావచ్చు. విజయ్ ఫ్యాక్టర్ గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు కొంచెం ముందర. సో నేను అందుకని అంటున్నాను, ఇది జరగాలి అంటే గనక ఎన్డీఏ కూటమి 90కి పైగా సీట్లలో ఉండాలి. ఒకవేళ 90కి తక్కువ వచ్చాయంటే ఉదయనిధి స్టాలిన్ పెట్టినా సరే వాళ్ళు నాకు తెలిసి మౌనంగా వాళ్ళు స్వీకరించాల్సిందే, ఇంకా దారి లేదు. కానీ 90కి పైగా వచ్చినట్టయితే వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే, అండ్ మరి వాళ్ళు ఇటువైపు వస్తారా అని అంటే రాజకీయాలు ఎవరికైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రాజకీయాల్లో మీకు నేను గతంలో కూడా చెప్పినట్టుగా ఏముండవు విలువలు అవన్నీ. మనం అనుకుంటే వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. సో వాళ్ళు మారచ్చు, అవకాశం ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, స్టాలిన్ ఆవిడది జయలలిత లెగసీ, స్టాలిన్ జయలలిత లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మనకు తెలిసిందే, గతంలో ఆవిడ ఉన్నంత వరకు కూడా కొంతకాలం జయలలిత గారు వర్సెస్ సీనియర్ స్టాలిన్, తర్వాత ఇప్పుడు స్టాలిన్ వర్సెస్ జయలలిత. సో ఇప్పుడు జయలలిత గారు లేకపోవడం, సీనియర్ స్టాలిన్ కరుణానిధి వర్సెస్ జయలలిత గారు చాలా కాలమే, తర్వాత ఇప్పుడు స్టాలిన్ వర్సెస్ జయలలిత గారు అయింది. సో కానీ జయలలిత గారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడది ఏదైతే లెగసీ ఉందో దాన్ని ముందరికి తీసుకెళ్లడంలో, అంటే ఆవిడ వారసుడిగా నిలబడడంలో పళనిస్వామి సక్సెస్ అవ్వలేదు. వెయిటేజ్ ఉన్న లీడర్ గా ఆయన కాదది. సో అంటే ఏంటి, ఏఐడిఎంకే లో కూడా కొంచెం అసంతృప్తి వర్గం ఉంది. సో అంటే అమ్మ లెగసీ, ఏఐడిఎంకే అంటే అమ్మది ముందరికి తీసుకెళ్లే సామర్థ్యం ఇతనికి లేదు అని స్టాలిన్ దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఐ థింక్ అక్కడ అన్నారు అమ్మ క్యాంటీన్ పేర్లు మార్చొద్దనో ఏదో వార్తలు వచ్చాయి. నేను దాన్ని అంత ఫాలో అవ్వలేక నేను చేయను, బట్ విన్నా అమ్మ క్యాంటీన్ అది కూడా కంటిన్యూ చేయాలి, పేరు మార్చద్దు ఎందుకంటే ఆవిడ లెగసీ అని అన్నారు. ఐ డోంట్ నో అంతవరకు నిజమని. కానీ ఆయన అలాంటి రాజకీయాలు చేశారు. ఇప్పుడు నేను ఆథెంటికేట్ చేయలేను, కానీ ఒక్కటి ఆయన చేసింది ఏంటంటే పన్నీర్ సెల్వాన్ని పార్టీలో చేర్చుకున్నారు. అంటే ఏఐడిఎంకేలో ఉన్న జయలలిత గారి వర్గాన్ని కొంతమందిని ఈయన వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు ఆయన స్టాలిన్. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. సో అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ ఇవన్నీ చేసుకుని కనుక డిఎంకే గనక అధికారంలోకి వచ్చినట్టయితే, వచ్చిన ఎన్డీఏ కూటమి గనక 90కి పైగా సీట్లలో ఉన్నట్టయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఏక్నాథ్ షిండే, స్టాలిన్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు, స్టాలిన్కి దేశం మీద గౌరవం లేదు, అందరినీ సమానంగా చూడటం లేదు, అవినీతి పరుడు, వాళ్ళకి అన్ని గుర్తొస్తాయి. డిఎంకేలో ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా, ఆయనతో ఉన్న వాళ్ళకి స్టాలిన్లోని అవినీతి గుర్తొస్తుంది, ఆయనలోని మోనార్క్ గుర్తొస్తారు, రకరకాలవన్నీ గుర్తొస్తాయి. ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళు, అజిత్ పవార్ లాంటి వాళ్ళు రావచ్చు, అవకాశం ఉంది, ప్రొవైడెడ్ 90+ ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమి ఉన్నట్టయితే. సో నౌ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది అనుకుంటున్న నెక్స్ట్ ఫ్యాక్టర్ విజయ్ది ఏంటి అనేది చాలా మందికి ఒక ఆసక్తి ఉంది. ఒక రకంగా సర్వసాధారణం, సినిమా నటుడు కాబట్టి ఎంతవరకు అందులో డిఎంకే తీసుకున్నా సరే ఏఐడిఎంకే తీసుకున్నా సరే వాళ్ళు స్టార్ట్ చేసింది కూడా అదే. తమిళనాడులో కూడా సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఎంటైర్ కంట్రీలోనే ఒక సినిమా స్టార్ పాలిటీషియన్ అవ్వడం ఎంజీఆర్ తోనే స్టార్ట్ అయింది. సో మరి విజయ్ ఫ్యాక్టర్ ఏంటనే ఆసక్తి అందరికీ ఉంది. సో విజయ్ గారు రాజకీయాలు అంటే ఆయన ఇక్కడ ప్రచార శైలి
చూసుకున్నట్టయితే ఆయన చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాలి. ఎందుకంటే ఆయన చర్చికి వెళ్ళారు. సో చర్చికి వెళ్ళారు అంటే ఆయన క్రిస్టియన్ ఓట్లని ఆకర్షించడానికి. అండ్ తెలిసిన విషయమే అతను క్రిస్టియన్ కూడా. ఎస్. సో అది కూడా చెప్తాను ఇప్పుడు డౌన్ ద లైన్. బట్ ఈ చర్చిది మనం ఆడుకున్నట్టయితే చర్చికి వెళ్ళడంతో క్రిస్టియన్ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. తమిళనాడులో క్రిస్టియన్ ఓట్లు ఏఐడిఎంకేకి పడవు, ఎందుకంటే వాళ్ళు బీజేపీతో ఉన్నారు కాబట్టి. సో ఇంకా క్రిస్టియన్ ఓట్లు పడే ఒకే ఒక కూటమి ఏంటి? డిఎంకే కూటమి. అంటే నేను డిఎంకే ఓట్లను లాగాలని ప్రయత్నించినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం ఆయన ఒక నటుడు, చరిష్మా ఉన్న నటుడు. అక్కడ ఎంత పెద్ద అనేది నేను చెప్పలేను, చాలా పెద్ద. అసలు లైక్ వేరే ఏ యాక్టర్స్ అయినా సరే వాళ్ళని వెళ్ళి అడిగినా సరే తమిళ ఇండస్ట్రీలో టాప్ ఎవరంటే వాళ్ళు యునానిమస్ గా ఒకటే పేరు చెప్తారు, అది తలపతి విజయ్. ఓకే, రైట్. సో అంటే ఆయనకంటూ చరిష్మా ఉంది, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో అంటే ఆయన యువతను ఆకర్షించడంలో ఆయన సక్సెస్ అవుతారు. అండ్ ఆయన ఒక చరిష్మా ఉన్న నటుడు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న, అంటే ఈ ప్రభుత్వం కాకుండా మార్పు కావాలనుకునే వాళ్ళు కూడా విజయ్ వైపు చూసే అవకాశం ఉంది. అంటే వ్యతిరేకత ఉన్న వాళ్ళు విజయ్ వైపు చూస్తున్నారంటే అది ఎవరికి నష్టం? ఎన్డీఏ కూటమికి నష్టం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఆధారపడిందంతా ప్రజా వ్యతిరేక ఓటు బ్యాంకు మీదే. అంటే డిఎంకేకి, అంటే ఏఐడిఎంకేకి సంస్థాగతంగా ఉన్న ఓటు బ్యాంకుతో పాటు డిఎంకే మీద వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ, ఆ ప్రజా వ్యతిరేక ఓటు బ్యాంకు కూడా వచ్చినట్టయితే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. సో దాన్ని కనుక విజయ్ లాగినట్టయితే ఏఐడిఎంకేకి గెలిచే అవకాశాలు తగ్గుతాయి. అండ్ మరో ముఖ్యమైన అంశం అక్కడ ఏంటి అంటే అగ్రవర్ణాల్లో బ్రాహ్మిన్స్కి ఇద్దరికైనా సీట్ ఇచ్చారు. ఇది ఎందుకు వార్త అనంటే సాధారణంగా తమిళనాడులో మనకు తెలిసిన ద్రవిడ రాజకీయం అని చెప్పి మనం వింటూ ఉంటాం. 60s 70s వరకు బ్రాహ్మిన్స్ ఒక 10 నుంచి 20 మంది ఉండేవాళ్ళు, ఐ థింక్ 20 to 30లా. తర్వాత తగ్గింది, అది 70sకి వచ్చేసరికి 10 అలా తగ్గింది. అది ఇప్పుడు అసలు లేరు, అసలు ఎవరు లేరు, ఇచ్చే ధైర్యం కూడా చేయరు. అలాంటి టైంలో ఈయన ఇద్దరికి ఇచ్చారు. మామూలుగా అగ్రవర్ణాలంటే వాళ్ళందరూ చూసేది బీజేపీ వైపే. సో అంటే మళ్ళీ అక్కడ కూడా డిఎంకే, ఏఐడిఎంకే ఓటు బ్యాంక్, ఎన్డీఏ ఓటు బ్యాంక్ని లక్ష్యంగా చేసుకున్నారు. అంటే ఏంటంటే ఆయన మనం చూసుకున్నట్టయితే ఎన్డీఏకి ఏవైతే బలాలు ఉన్నాయో వాటిని ఆయన ఆకర్షించే ప్రయత్నం చేశారు. డిఎంకేకి ఏవైతే బలాలు ఉన్నాయో వాటిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అంటే ఆయన ఇద్దరికి గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఓటు బ్యాంక్ ఏంటి అంటే వీళ్ళిద్దరిది తీసుకున్నట్టయితే నేను ఓట్లు ఫామ్ చేయొచ్చా. ఈ కొత్త వాళ్ళు వచ్చే పరిస్థితి అదే, ఓట్లు చీలడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా మీరు తెలుగు పాలిటిక్స్ పెద్దగా ఫాలో అన్నారు కాబట్టి అందులో ఉన్న భయం ఏముండిందంటే ఏమి చేయకుండా అయితే వెళ్ళడు, కానీ ఓట్లు చీలుస్తాడు, అది ఎవరు అనేది చూడాలి అంటారు. సో ఇక్కడ నేను అదే అన్నాను, షాడో పాలిటిక్స్ అవుతున్నాయి ఏపీ లాగానే అని చెప్పేసి. ఓకే, సో మరి ఇంతవరకు అయితే నా వ్యూహం నిజంగా అద్భుతం, మెచ్చుకోవాలి. ఒక ఫస్ట్ టైం పొలిటీషియన్ ఇంత వ్యూహాత్మకంగా రావడం. అసలు తన పార్టీ విషయంలో కూడా, తనకి వచ్చిన ఆ పార్టీ సింబల్ విషయంలో కూడా నేను ఒక అనాలిసిస్ చేశాను అనమాట. తను చాలా తెలివిగా ప్రవర్తించి అందరికీ ఒక 30-40 రోజుల ముందు వస్తాయి, తనకి 90 రోజుల ముందు వచ్చేలా చేసుకున్నాడు. ఓకే, రైట్. సో అంటే ఇక్కడ వరకు ఎక్సలెంట్, A+ ఇవ్వచ్చు విజయ్కి. బట్ సీట్ల వరకు ఆయన ఎంతగా కన్వర్ట్ చేసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. ఎంతవరకు జనాలు నమ్మారు. డిఎంకేని సమర్థించే వాళ్ళు అరే లేదు క్రిస్టియన్స్, విజయ్ ఎటుంటాడో తెలియదు, విజయ్ అంత అంటే తను నిర్ణయాత్మక పాత్ర పోషించకపోతే మన ఓట్లు పోతే గనక బీజేపీ వస్తే మనకి నష్టమని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనుకునే అవకాశం ఉంది. లేదు మనకి విజయ్ క్రిస్టియనే కాబట్టి ది ఎండ్ ఆఫ్ ది డే అటువైపు కలిసిన, లేకపోతే యాంటీ ఇన్కంబెన్సీ విజయ్కి వచ్చే అవకాశం లేదు, డిఎంకే ఏఐడిఎంకే కేసు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒకటి ఏఐడిఎంకే వేద్దాం అనుకున్నా విజయ్ది నాకు తెలిసి ఆయనది అంత ప్రభావవంతమైన పాత్ర ఉండదు. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ 90 సీట్లు గనక ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమికి వస్తే ఆయనకు వచ్చే 2-3 సీట్లు కూడా ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో కూడా ఇంపార్టెంట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో మేబీ ఆయన ఒక సిగ్నల్ ఏమన్నా ఇచ్చారా అని అనిపిస్తోంది బీజేపీ వైపు రావడానికి. ఎందుకంటే ఆయన గుడికి వెళ్ళారు, మామూలుగా చర్చికి వెళ్ళినా మసీదు ఎన్నికల ముందు వెళ్తారు, ఎన్నికల తర్వాత అవసరం ఉండదు. అందులో విజయ్ ఆయన చర్చికి వెళ్ళారు. ఆయన ఎక్కడైతే పోటీ చేసే నియోజకవర్గం తిరుచి, ఆయన అక్కడ జోసెఫ్ విజయ్ అని చెప్పుకున్నారు. మామూలుగా ఎక్కడైనా ఐ థింక్ ఇలయ తలపతి విజయ్ ఆయన అక్కడ జోసెఫ్ విజయ్ గా మారారు.
ఆయన నియోజకవర్గంలో, ఎందుకంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎక్కువ కాబట్టి. సో ఎన్నికల ముందర వరకు అలాగా ఆయన అన్ని చూపించుకుని ఎన్నికల తర్వాత అక్కడ ఐ థింక్ అమ్మవారి గుడికి వెళ్ళారు. అక్కడ తమిళనాడులో మనకి గుళ్ళు చాలా అక్కడ కూడా ప్రసిద్ధి గుళ్ళే చెందిన ఉంటాయి. ఉన్నాయి. ఉమ్. అలాంటి ఒక ప్రసిద్ధి చెందిన గుడికి ఒకదానికి వెళ్ళారు, ఏదో సందు చివరి ఉన్న గుడికి కాకుండా. ఉమ్. సో గుడికి వెళ్ళారు అంటే అది ఆబ్వియస్లీ ఏదో ఒక సిగ్నల్, ఒక సంకేతం అని అనిపిస్తోంది. అంటే ఎట్ ద సేమ్ టైం అతనే అన్నాడు, మిమ్మల్ని నేను ఉన్నంత వరకు వేరే పార్టీ జెండా మోయనివ్వరు కూడా తనే అన్నాడు మళ్ళీ. రాజకీయాల్లో ఇవన్నీ సాధారణం అండి. సి రాజకీయాల్లో భావోద్వేగంతో ఎవ్వరూ నడపారు, రాజకీయాల్లో ఏమి ఉండవు. సో అండ్ ఇంకొక ఆసక్తికరమైన విషయం, నాకు తెలిసింది ఎంతమందికి తెలుసో తెలీదో తెలియదు, తెలుసున్న వాళ్ళకి ఓకే, బట్ ఎందుకంటే సుమారు 13 ఏళ్ళు గడిచింది కాబట్టి నేను చెప్తున్నాను. మోదీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన దేశం మొత్తం పర్యటన చేశారు. అంటే ఆయనకంటూ అంటే నేను అభ్యర్థిని అని చెప్పుకోవడానికి పర్యటనలో భాగంగా ఆయన తమిళనాడు వెళ్ళారు. వెళ్ళినప్పుడు రజనీకాంత్ గారిని కలిశారు. రజనీకాంత్ గారు కూడా బాగానే ఆయన ఆహ్వానించారు, మాట్లాడుకున్నారు, ఫోటో ఆప్ అంతా. తర్వాత ఆయన ఒక నేతను కలిశారు. ఐ థింక్ దాని ఉత్తి క్లిప్ ఫొటోసే వచ్చాయి, వీడియోస్ ఏం రాలే, బయటకు వచ్చి వాళ్ళు ఏం కలిసి మాట్లాడలే. ఆ నేత ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఐ థింక్ ప్రెస్ నోట్ ఏదో మీడియా వాళ్ళకి బయట సంథింగ్ వీళ్ళు ఇస్తారు కదా, మెట్ గురూజీ మోదీజీ అని అన్నారు. ఆ నేత ఎవరు, ఆ నటుడు ఎవరు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విజయే. ఓకే, మెట్ గురూజీ మోదీజీ అని. ఓకే. కానీ దాని తర్వాత అంటారు, మన తెలియదు, మీరే చెప్పాల్సి, ఐ థింక్ మీరు పాలిటిక్స్ సినిమాలు బాగా ఫాలో అవుతారు, విజయ్ సినిమాల్లో ఎక్కువ యాంటీ బీజేపీది ఉంటుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఉంటుందని అంటారని అంటారు. మరి నాకు తెలియదు, ప్రతి కమర్షియల్ హీరో చేసేది అదే, టాప్ కమర్షియల్ హీరో. Yes. ఓకే, ఉంటాయి. బట్ అంటే చూడండి వ్యత్యాసం ఎలా ఉందో చూడండి. అంతే, మరి తెలియదు రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎటుంటారో ఎవరికీ తెలియదు. 13లో గురూజీ అన్న మోదీ గారిని తర్వాత విజయ్ సినిమాల ద్వారా ప్రశ్నించారు. ఇప్పుడు మత రాజకీయాలు చేస్తుందన్న బీజేపీని ప్రశ్నించిన విజయ్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎన్నికల తర్వాత గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎన్నికల ముందర ఇప్పుడు అది రాజకీయం అనుకుంటే చర్చికి వెళ్ళడం రాజకీయమే అయింది కదా. ఆయన చర్చికి క్లియర్ గా వెళ్ళారు. ఆయన అది ఓటు బ్యాంకు కోసం. ఇప్పుడు మోదీ గారు గుడికి వెళ్ళినట్టే ఆయన చర్చికి వెళ్ళారు. ఎవరిది నమ్మకం వాళ్ళ తప్పు పట్టక్కర్లేదు. కానీ ఎన్నికల తర్వాత ఆయన గుడికి వెళ్ళడానికి అవసరం ఏముంది? ఎస్పెషల్లీ బీయింగ్ క్రిస్టియన్, ఆయన చర్చికి వెళ్తే ఎవరు సందేహించారు. ఎందుకు వెళ్ళారు గుడికి? ఎక్కడో ఎడ్జ్ ఉంది, విలీనం చేస్తారేమో, పొత్తు పెట్టుకుంటారేమో, తెలీదు మరి. సో అందుకే అంటున్నాను కదా, ఇంకా తమిళనాడుది అంత క్లియర్ కట్ గా ఒక నిర్ధారణకి రాకుండా ఉంటే మంచిదని. ఒకవేళ అధికారం ఏర్పాటు చేసిన డిఎంకే కూటమి వాళ్ళకి ఏఐడిఎంకేకి ఎన్డీఏకి గనక 90కి పైగా సీట్లు వస్తే బీజేపీని వ్యతిరేకించాలని తొందరగా సంతోషించక్కర్లేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. తమిళనాడు అయితే ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ డైసెక్ట్ చేసి చూస్తే ఒక్కొక్క వైపు తిరుచి ఇంకా లైక్ చెన్నై ఏదైతే ఉందో ఎటువైపు ఎడ్జ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు బీజేపీకి? బీజేపీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ చెన్నైలో పోటీ చేశారు. చెన్నైలో కోయంబత్తూర్ అనుకుంటా వాళ్ళు. అన్నదురై ఏఐడిఎంకే కాదు, సారీ, ఈయన మన ఎక్స్-ఐఏఎస్ ఆఫీసర్ అన్నామలై. ఎస్, అన్నామలై సార్ పోటీ చేయలేదు కదా. ఆయన నియోజకవర్గంలో ఇంకెవరైనా రావడం? అన్నామలేదు అందరూ ఏమంటారంటే ఆయన బీజేపీ చిన్న అంటే అంత ఆయన్ని తక్కువ చేసేసారు, ఆయన్ని అధ్యక్ష పదవి నుంచి తీసి ఆయన అవమానించారు బీజేపీ రకరకాలుగా. అంటే ఏంటంటే అన్నామలైని అబాండన్ చేసేసారు ఆయన. అంటే అంత పోలీసు వదులుకుని వస్తే నమ్మి ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ నట్టేట ముంచారని అంటారు. బీజేపీ నేతలని ఎలాగా వాళ్ళు గ్రో చేస్తారు, నేతలని వాళ్ళు ఎలా తయారు చేస్తారు అనేది తెలియని వాళ్ళే వ్యాఖ్యలు చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తానండి. ఒక రాష్ట్రంలో ఒక నేతని వీళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా మార్చారు, రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఆయన ఉన్నారు కొన్నేళ్ళు. అది అయిన తర్వాత ఆయనకి ఏమీ పదవి ఇవ్వలేదు, నార్మల్ నేత అంతే ఆయన. దాని తర్వాత ఆయన కేంద్రానికి తీసుకెళ్లారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇచ్చారు. తర్వాత దాని నుంచి కూడా తీసేశారు, ఆయనకు మళ్ళీ ఏమీ పదవి ఇవ్వలేదు. కొన్నేళ్ళు అయిన తర్వాత ఆయనను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేసారు. ఆయన పేరు విష్ణుదేవ్ సాయ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి. అండ్ ఆయన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అవ్వడం గేమ్ చేంజర్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈ రోజు దేశంలో అంతరించడానికి ఛత్తీస్గఢ్లో ఆయన రావడం చాలా కీలకం. బస్తర్ లాంటి ఎక్కడైతే వీళ్ళవి కంచుకోటలు అంటారు మావోయిస్టులు, అవి ఛత్తీస్గఢ్లోనే ఉన్నాయి. అండ్ అక్కడ ఆయన ఉక్కు పాదం మోపారు. సో అంటే నేతలని బీజేపీ పదవి ఇవ్వనంత మాత్రాన వాళ్ళని వదిలేసినట్టు కాదు. అండ్ ఆ మాటకు వస్తే మోదీ గారికి కూడా చాలా కాలం ఆయన ఒక గుజరాత్ నుంచి ఆయన ఐ థింక్ హర్యానాకో హిమాచల్ ప్రదేశ్కోనే మార్చారు. ఆయన కొంతకాలం కూడా ఆయనకి ఏమీ పదవి లేదనుకుంటా. ఆయన ఒక సాధారణ నేతగా పనిచేశారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అంటే
బీజేపీది ఒక నేతది మనం అంత బ్లైండ్గా అంటే వేరే పార్టీలు అలా చేస్తాయి, కానీ బీజేపీ వ్యవహార శైలి అలా ఉండదు. సో అందుకని అన్నామలై అంత తొందరగా గివప్ ఇవ్వద్దని నేను అంటున్నా. అండ్ ఎస్పెషల్లీ ఆయనని బీజేపీ గ్రూమ్ చేస్తుంది. ఇంకా ఇటీవల ఐ థింక్ ఒక రాష్ట్రానికి ఏదైనా కో ఇన్ఛార్జ్గా పెట్టారు ఎన్నికలకి. అంటే ఆయనకి రాజకీయ అనుభవం బీజేపీ ఒక రకంగా ఆయనకి ఇస్తోంది. అండ్ ఆయన ఆల్రెడీ ఐపీఎస్ ఆఫీసర్, సమస్యాత్మక ప్రాంతాల్లో ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు. సో ఆయనకి గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ దీని మీద ఆయనకు అనుభవం ఉండనే ఉంది. ఆయనకి రాజకీయ అనుభవం కావాలి, బీజేపీ ఆల్రెడీ ఆయనకి ఇస్తోంది. సో ఇంకా స్ట్రాంగ్ లీడర్గా తను ఇంకా మారడానికి టైం పడుతుందని. ఎస్, ఆయనకి చాలా యంగ్ కదండి ఇంకా ఆయన, సో టైం ఉంది ఆయనకి ఇంకా. సో అన్నామలైది ఎవరు అంత సందేహించక్కర్లేదు. హీ విల్ బీ ఇన్ బీజేపీ అండ్ బీజేపీ కూడా ఇట్ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హిమ్ డౌన్ ద లేన్. సో మీ మ్యాజికల్ నంబర్స్ ఏంటి? ఈ తమిళనాడు నేను చెప్పలేదు, అన్ప్రెడిక్టబుల్ గా ఉండబోతుంది. తమిళనాడు నేను చెప్పలేను, అందుకే అన్నాను 90కి పైగా ఎన్డీఏ కూటమికి వస్తే బీజేపీని వ్యతిరేకించాలి, సంతోషించకండి అంత తొందరగా. ఛాన్స్ ఉంది, అగైన్ నేను ఛాన్స్ ఉంది అంటున్నా. ఎందుకంటే ఏక్నాథ్ షిండే ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు. రాఘవ్ చెడ్డానే బీజేపీలో చేరిన తర్వాత ఇంకా మనం వేరే వాళ్ళని చేరతారనే సందేహం అక్కర్లేదు. కానీ ఈ టైంలో ఏమవుతుందంటే కొంతమంది బీజేపీ సిద్ధాంతం వదిలేసింది. ఎందుకంటే డిఎంకే చరిత్ర మనకు తెలిసింది, వాళ్ళ వ్యాఖ్యలు హిందువులను అనడం, సనాతన ధర్మాన్ని, కలరా, మలేరియా, కరోనా ఏమేమన్నారో అన్నీ తెలుసు. అఫ్కోర్స్ ఉదయనిధి స్టాలిన్ చేరడు, బట్ డిఎంకే నుంచి ఎవరన్నా చేరినా సరే నిరుత్సాహపడక్కర్లేదు. ఎందుకంటే పీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో బీజేపీని ఇలాగే అందరూ తిట్టారు. ఇన్ఫ్యాక్ట్ అసలు నాకు తెలిసి ఈ 12 ఏళ్లలో బీజేపీ పీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎదుర్కొన్న విమర్శలు ఇప్పటివరకు ఎదుర్కోలేదు. ఎందుకంటే కాశ్మీరీ పండిట్లు అక్కడ నుంచి రావడంలో వన్ ఆఫ్ ద రీజన్ కదండి మహబూబ్ ముఫ్తీ. సో మీరు ఆవిడతో పొత్తు పెట్టుకోవడం సిద్ధాంతం వదిలేశారు. మీరు అసలు మిమ్మల్ని నమ్మి మేము తప్పు చేశాము, మీరు అసలు యు ఆర్ నాట్ ఎట్ ఆల్, అసలు మీరు మీ ఐడియాలజీ ఏదైతుందో మీరు వదిలేశారు అన్నీ అన్నారు. కానీ ఆగస్ట్ 2019 వరకు ఆవిడతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ఎవరికి అర్థం కాలేదు. ఆర్టికల్ 370 తీయాలి అంటే అక్కడ అసెంబ్లీ ఉండకూడదు. సో లాంగ్ టర్మ్ గేమ్లో ముందర కొన్ని కాంప్రమైజ్ అయినట్టు చూపిస్తారు, అది కాంప్రమైజ్ అయినట్టు కాదు, లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం. సో అంత తొందరగా నిరుత్సాహపడక్కలే, అక్కడ డీకోడ్ చేయాలి అంటే కనుక టైం పడుతుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ఇంకొంచెం క్లియర్గా అర్థం అవ్వాలంటే సినిమా కూడా వచ్చింది దీని మీద, ఆర్టికల్ 370 కరెక్ట్. చూస్తే కొంచెం బెటర్గా అర్థమవుతుంది. సో విల్ ర్యాప్ దిస్ అనాలిసిస్ విత్ అంటే తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ పైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేసాము. ఇంకా 3 స్టేట్స్ ఉన్నాయి, పుదుచ్చేరి అండ్ కేరళం అండ్ అస్సాం. సో వీటి గురించి కూడా మాట్లాడుకొని మ్యాజికల్ నంబర్స్ ఏమైనా ఉంటే తెలుసుకొని ఈ డిస్కషన్ కి ఒక ఎండ్ కార్డ్ ఇద్దాం. ఇప్పటివరకు కేరళం, సౌత్ వద్దాం. వెస్ట్ బెంగాల్ ఇప్పుడు సౌత్ కి వచ్చాం కాబట్టి, ఎలాగో తమిళనాడు దగ్గర ఉన్నాం కాబట్టి కేరళం. సో నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా 100కి 100% దేనికి ఇవ్వలేదు. వెస్ట్ బెంగాల్లో 99% అన్నాను బీజేపీకి, ఇక్కడ 75% ఎన్డీఏకి అవకాశం ఉందన్న. కానీ ఇక్కడ 100కి 100% చెప్తున్నా బీజేపీ రాదు కేరళలో, అంతే చెప్తా. టైం పడుతుంది, ఎందుకంటే డెమోగ్రఫీ, అక్కడ జనాలు అలవాటు అవ్వాలి, డెమోగ్రఫీ సమస్య ఇవన్నీ ఉన్నాయి. కానీ సో ఇది ఒక సమస్య. కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు, విల్ సీ. అండ్ ఇక్కడ ఐ థింక్ బీజేపీ కూడా ఇంకా దృష్టి పెట్టాలి. కేరళ డెమోగ్రఫీ మనం చూస్తున్నాం, అక్కడ కూడా ఎలాంటి సమస్య ఉందా. కాంగ్రెస్ వచ్చినట్టయితే కనుక అది కూడా సమస్యే, ఎందుకంటే కాంగ్రెస్కి ఫారెన్ ఫండింగ్ మనం తెలుసు. సో బీజేపీకి అందులో కేరళ కోస్టల్ రీజన్, సో ఒక సమస్య ఉంటుంది. హౌ బీజేపీ విల్ హ్యాండిల్ దట్ అనేది మనం చూడాలి. కాంగ్రెస్ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళకి ఇది ఒక చిన్న తెలుగులో సాంత్వన అంటారు, సాంత్వన వాళ్ళకి అది. ఎందుకంటే నెక్స్ట్ 2029 లోక్సభ ఎలక్షన్స్ అయ్యే టైం కల్లా మనకి ఇప్పుడు కాంగ్రెస్కి ఎక్కడైతే 3 రాష్ట్రాల అధికారంలో ఉందో రెండిట్లలో ఉండే అవకాశం కనిపించటం లేదు. కర్ణాటకలో 2028లో ఉంటుంది అసెంబ్లీ ఎన్నికలు, ఈసారి కాంగ్రెస్ వచ్చే సూచనలు తక్కువ. దాని తర్వాత హిమాచల్లో కాంగ్రెస్ రాదు, ఎందుకంటే హిమాచల్లో ఎప్పుడైనా సరే ఏంటి అంటే ఒకసారి ఒకళ్ళకి ఇంకోసారి ఇంకొకళ్ళకి, హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు అయినప్పటి నుంచి. అండ్ కాంగ్రెస్ ఇప్పటివరకు 2011 తర్వాత ఎక్కడా కూడా ఒక రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వాళ్ళు వచ్చింది లేదు. అండ్ దాన్ని అంటే ఇప్పుడు 17లో బీజేపీ ఫామ్ చేసింది గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్లో, తిరిగి 22లో వచ్చినట్టుగా వీళ్ళు ఇప్పటివరకు అలా ఎక్కడా రాలే. ఐ థింక్ సుమారు కిందటి 13-14 ఏళ్ళలో ఎక్కడా కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళ సంస్కృతి ఫాలో అవుతారు, ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ రిఫ్ట్స్ ఫర్ మోర్ దాన్ ఎనఫ్. ఆల్రెడీ కర్ణాటకలో ప్రజలకు ఒక అసంతృప్తి ఉంది,
వాళ్ళలో వాళ్ళు ఎక్కువ కొట్టుకుంటున్నారు. డీకే శివకుమార్ కానివ్వండి, ఖర్గే కానివ్వండి, పరమేశ్వర, సిద్ధారామయ్య వీళ్ళు ఎవరికి ముఖ్యమంత్రి అవ్వాలని. సో ఇంటర్నల్ క్లాషెస్ విల్ బి వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ కాంగ్రెస్. ఓకే. సో పాయింట్ ఏంటంటే జస్ట్ ఇమాజిన్, తెలంగాణ నాకు తెలియదు, అది మీరే చెప్పాలి. సో 29 ఎన్నికలకు వెళ్ళేసరికి ఒకవేళ కేరళ గెలవకపోతే, ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అండ్ ఇప్పుడు బీజేపీ మనం చూసిన ఎలా విస్తరిస్తుందో, నార్త్ ఈస్ట్లో మెజారిటీ స్టేట్స్లో ఉంది, నార్త్లో మెజారిటీ ఉంది, సౌత్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ కాంగ్రెస్ ఎక్కడా లేకపోతే, ఇండియా అలయన్స్ వీక్ అయినట్టయితే కాంగ్రెస్ అస్తిత్వానికే ప్రమాదం. ఇంకా వాళ్ళ అస్తిత్వం ఏదండి? అండ్ బీజేపీ ముందర బాహుబలి ఇంటర్వెల్ సీన్లో లాగా అసలు ప్రభాస్ది విగ్రహం కింద బీజేపీ ఉన్నట్టయితే రాణా విగ్రహం కిందన కాంగ్రెస్ ఉండిపోతుంది. అది మొరాల్కి కూడా దెబ్బతింటుంది. సో వాళ్ళకి ఒక చిన్న సాంత్వన కావాలంటే వాళ్ళకి ఏదో ఒక 2-3 రాష్ట్రాల్లోనే ఉండాలి. సో వాళ్ళకి ఇప్పుడు అలా కనిపిస్తున్నది. సో కేరళ వచ్చినట్టయితే వాళ్ళకి ఒక రిలీఫే. అండ్ ఐ థింక్ 2024లో కూడా వాళ్ళకి కేరళలో మంచి ఫలితాలు వచ్చాయి. 10 సీట్లో 13 సీట్లో గెలిచారు వాళ్ళు. సో వాళ్ళకి ఓకే ఫైన్. పంజాబ్ ఇంకా చూడాలి, డౌట్ఫుల్లే. ఇప్పుడు రాఘవ్ చెడ్డా మారడంతో బీజేపీ చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే అక్కడ కూడా కాంగ్రెస్ని ఇంటర్నల్లీ సాబోటాజ్ చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆల్రెడీ సిద్ధు కూడా కొన్ని ఆరోపణలు చేసి బయటకు వచ్చారు. 500 కోట్లు అధిష్టానానికి ఇస్తేనే వాళ్ళు ఇక్కడ ఏమన్నా చేస్తారు, ముఖ్యమంత్రిది అది ఇది అని. సో అంతర్గత కలహాలు కాంగ్రెస్కి ఒక పెద్ద ఛాలెంజ్. సో ఈ పరిస్థితిలో కేరళలో వస్తే కనీసం ఒక్క రాష్ట్రంలో అయినా ఉండి వెళ్తే వాళ్ళకి అదొక రిలీఫ్. సో మరి ఆ లెక్కన చూసుకుంటే గుడ్ ఫర్ కేరళ, గుడ్ ఫర్ కాంగ్రెస్, బ్యాడ్ ఫర్ కేరళ ఎనీవే. బట్ బీజేపీ ఇంకా వాళ్ళ చేతిలో ఉంది. నేతల్ని సెలెక్ట్ చేసి జనాలను మార్చి వాళ్ళు ఏం చేస్తారనేది ఇంకా వాళ్ళ చేతిలో ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పుదుచ్చేరి, 99% అక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ గొప్పతనం కంటే కూడా ఒక వయబుల్ ఆల్టర్నేటివ్ అక్కడ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ డిఎంకే అక్కడ వాళ్ళలో వాళ్ళే కొట్టుకున్నారు, ఫ్రెండ్లీ ఫైట్ అని 5 చోట్ల. సో ఒక ఓటర్కి మీరే కొట్టుకుంటే మీరేం అభివృద్ధి చేస్తారనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎన్డీఏ వైపే వాళ్ళు చూసే అవకాశం ఉంది. అండ్ దాని తర్వాత అండ్ విజయ్ కూడా అక్కడ క్యాంపెయినింగ్ చేశారు. బట్ ఆయనది తమిళనాడులోనే ప్రశ్నార్థకం అయితే ఆయన అక్కడ ఏం ప్రభావం చూపిస్తారనేది హార్డ్లీ రూల్ అవుట్ చేయొచ్చు. సో 99% మెజారిటీ ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంది. అస్సాం 100% ఎన్డీఏ, డౌట్ లేదు. ఎందుకంటే సూపర్ క్యాంపెయినింగ్. కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుంటే వెళ్ళింది. మమతా బెనర్జీ నేను మీకు చెప్పాను డిఫెన్సివ్ చాలా తప్పులు చేశారని. అస్సాంలో కాంగ్రెస్ ప్రదర్శన చూస్తే మమతా బెనర్జీ చాలా గర్వంగా అనిపిస్తుంది. మనం అద్భుతంగా చేసాము, ఓడినా సరేనా. వాళ్ళు ఎందుకంటే హిందూ లీడర్లను అందరినీ బీజేపీలో చేరుతూ వచ్చారు, ఎస్పెషలీ ఇన్ ద లాస్ట్ లెగ్ ఆఫ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్. హిందూ లీడర్స్ అందరూ వచ్చారు. కాంగ్రెస్ తనకి తాను ఒక ముస్లిం పార్టీ కిందనే ఉండిపోయింది. అండ్ హిమంత బిశ్వ శర్మ అగ్రెసివ్ క్యాంపెయినింగ్ పనిచేసింది. అండ్ చాలామంది ఇది పోలరైజింగ్ ఎలక్షన్స్ అంటే హిందూ ముస్లిం చేశారని అంటున్నారు. అబ్సల్యూట్లీ నాట్. హిమంత బిశ్వ శర్మ ఈసారి అభివృద్ధి మీద వెళ్ళారు ఆయన. ఎందుకంటే అక్కడ హైవేలు నిర్మించారు. అంటే హైవేలు కూడా ఎన్నికలలో అదొక ఉదాహరణ కింద చూపిస్తారంటే, నిన్ననే గంగా ఎక్స్ప్రెస్ వేని ఉత్తరప్రదేశ్లో ఇనాగ్రేట్ చేశారు. నిజానికి అది ఎలక్షన్ క్యాంపెయినింగ్ బీజేపీ మొదలుపెట్టింది అక్కడ. ఎందుకంటే ఎక్స్ప్రెస్ వే కనుక వచ్చినట్టయితే అన్నారు అక్కడంతా కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్ ఫామ్ అవుతుందని. అంటే అక్కడ ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వచ్చినట్టయితే అక్కడ అభివృద్ధి అవుతుంది. అంటే వలసలు అవసరం ఉండదు. దాని ద్వారా కంప్లీట్ రాష్ట్రానికే జీడిపి పెరుగుతుంది. అంటే ఒక హైవే నిర్మించడం ద్వారా ఒక రాష్ట్ర జీడిపి పెరుగుతుంది. అస్సాంలో లాంటి హైవేలు చాలా నిర్మించారు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రోజు అక్కడ ఉంది. సో అభివృద్ధి అనేది అక్కడ ఎలా చేశారో వాళ్ళు స్పష్టంగా చూపించారు. సో అండ్ అట్ ది సేమ్ టైం హిందూస్ కూడా బీజేపీ వైపు ఎక్కువగా ఉన్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బీజేపీ ప్లస్ అవుతాయి. అండ్ బిఫోర్ వి కన్క్లూడ్ ఒక చిన్న స్టేట్మెంట్, ఒక చిన్న ఉదాహరణ అండి. బీజేపీది ఎలక్షన్ది వాళ్ళు 24/7 ఎలక్షన్ క్యాంపెయినింగ్లో